హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంట్రొడక్షన్ టు డేటాబేస్ అయితే చూసేద్దాం. సో చాలా డేస్ అయింది వీడియోస్ చేయక. సో నేనైతే అనుకున్నాను డేటాబేసెస్ టాపిక్ నుంచి మనమైతే స్టార్ట్ చేసేద్దాం, వీడియోస్ చేద్దాం అనేసి. సో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ టు డేటాబేసెస్ అంటే డేటాబేసెస్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. డేటా అంటే ఏంటిది, డేటాబేస్ అంటే ఏంటిది, డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటిది, అండ్ వీటి మీద అడ్వాంటేజెస్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మనకి డేటా అంటే ఏంటిదో తెలియాలి. సో డేటా అంటే ఏంటిదంటే ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ సార్టెడ్ ఈజ్ కాల్డ్ డేటా. అంటే ఏవైనా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో మెసేజెస్ ఉన్నాయి, ఆర్ ఏమన్నా మీడియా ఉంది లైక్ ఆడియోస్, వీడియోస్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్, ఇవన్నీ కూడా వచ్చేసి మనకి డేటా అనేసి అయితే అంటాం. ఈమెయిల్స్ ఏమన్నా ఉన్నా, ఫొటోస్, వీడియోస్ ఉన్నా కూడా దాన్ని అంతటిని వచ్చేసి మనం స్టోర్ చేయగలం. సో వీటిని వచ్చేసి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ వాటిని స్టోర్ చేస్తామో దాన్నే మనం వచ్చేసి డేటా అనేసి అంటాం. నెక్స్ట్ ఓకేనా, డేటా అంటే క్లియర్ కదా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మెసేజెస్ అండ్ మల్టీమీడియా ఆన్ వాట్సాప్, ప్రోడక్ట్స్ అండ్ ఆర్డర్స్ ఆన్ అమెజాన్, అది కూడా వచ్చేసి ఒక డేటా అన్నట్టు. మనం ఏమేమి ఆర్డర్ పెట్టేసాం, ఏవేవి ఆర్డర్ పెట్టి రిటర్న్ పెట్టాం, దేనికి రీఫండ్ వచ్చింది, ఇదంతా కూడా వచ్చేసి ఒక అప్లికేషన్ తీసుకుంటే దాంట్లో మనం ఎంత డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే ఉంది, మన ట్రాన్సాక్షన్స్ డేటా, మనం ఎవరెవరికి మనీ వేసాం, ఎవరెవరు మనకి మనీ ట్రాన్స్ఫర్ చేశారు, ఇవన్నీ కూడా వచ్చేసి మనకి డేటాలోనైతే డేటా అనేసి అయితే అంటాం. వీటన్నింటిని కూడా మనం ఏమంటాం, డేటా అనేసి అయితే అంటాం. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్. అయితే ఈ అంత డేటాని మనం ఆర్గనైజ్ చేస్తాం. సో అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ డేటాబేస్. వాటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్స్ ఉన్నాయి, చాలా ఈమెయిల్స్ ఉన్నాయి మీకు, కొత్తవి, పాతవి, అండ్ కొన్ని వచ్చేసి జాబ్స్ గురించి ఈమెయిల్స్ ఉన్నాయి, కొన్ని పర్సనల్ ఈమెయిల్స్ ఉన్నాయి, అండ్ ఈ విధంగా అంటే ఏ విధంగా అయితే న్యూ ఈమెయిల్స్ అంటే రీసెంట్గా వచ్చిన ఈమెయిల్స్, ఓల్డ్ ఈమెయిల్స్, ఈ విధంగా ఉంటాయి కదా. దాన్ని మనం ఒక సిస్టమాటిక్ మేనర్లో ఆర్గనైజ్ చేసుకుంటాం ఆ డేటాని. సో అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా, ఏ డేటా అయితే ఆర్గనైజ్డ్గా ఉంటుందో అంటే సెపరేట్గా పెట్టేసుకుంటామో వాటిని మనం డేటాబేస్ అనేసి అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో అందరి దగ్గర గ్యాలరీ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ఏవైతే బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో వేసుకుంటాం. అండ్ ఏవైతే మనవి ఉన్నాయో అంటే ఓన్లీ మనం సింగిల్గా దిగిన పిక్స్ అన్నీ వచ్చేసి ఒక ఫోల్డర్లో పెట్టేస్తాం, అండ్ ఫ్యామిలీవి వచ్చేసి ఇంకో ఫోల్డర్లో పెట్టేస్తాం. అంటే మనం డేటాని ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఏదైతే డేటా ఆర్గనైజ్డ్గా ఉంటుందో ఆ డేటాని మనం ఏమంటాం, డేటాబేస్ అనేసి అయితే అంటాం. నెక్స్ట్ సో డేటా గురించి తెలుసుకున్నాం, డేటాబేస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఏమని చెప్పాను, డేటా అంటే ఏదైతే మనం స్టోర్ చేస్తామో వాటిని వచ్చేసి మనం డేటా అంటామని చెప్పాను. ఓకేనా, ఆర్గనైజ్డ్గా ఉండే డేటానేమో డేటాబేస్ అనేసి అంటాము. సో వీటన్నింటినీ ఒక సాఫ్ట్వేర్ అనేది, సాఫ్ట్వేర్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఈజీలీ స్టోర్ యాక్సెస్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్లో నుంచి డేటాని స్టోర్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు, లైక్ మేనేజ్ చేయొచ్చు అండ్ అప్డేట్ చేయొచ్చు. ఈ విధంగా అంటే వేరియస్ ఆపరేషన్స్ మనం డేటా మీద చేయొచ్చు. దేని ద్వారా, ఒక సాఫ్ట్వేర్ ద్వారా. ఆ సాఫ్ట్వేర్ని మనం ఏమంటామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకేనా, సిస్టమ్. ఓకే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాబేస్లో నుంచి డేటాని తీసుకొని ఆ డేటా మీద మనం రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తాం, లైక్ స్టోర్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, లైక్ అప్డేట్ చేయడం, ఇలాంటి ఆపరేషన్స్ని అయితే మనం దాని మీద డేటా మీద పర్ఫామ్ చేస్తాం. సో దాన్ని వచ్చేసి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేసి అంటాం. సో ఇంత మాట్లాడుకున్నాం. సో ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటేనే దాని గురించి మాట్లాడుకుంటాం కదా. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అడ్వాంటేజెస్ వచ్చేసి 4 మేజర్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటిదంటే సెక్యూరిటీ, ఈజ్ ఆఫ్ యూజ్, డ్యూరబిలిటీ అండ్ అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్.
అంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది, సెక్యూర్గా మనం స్టోర్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. సో సెక్యూరిటీ ఈజ్ ద మేజర్ అన్నమాట, మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఆఫ్ యూజ్. వీ కెన్ సింప్లీ క్రియేట్ ది డేటా, అప్డేట్ ది డేటా, లైక్ స్టోర్ ది డేటా, ఇవన్నీ కూడా మనం సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈజ్ ఆఫ్ డేట్ కూడా సెకండ్ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీ అంటే ఎంత లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, అంటే ఎంత కాలం ఉంటుంది డేటా అనేది. అండ్ అవైలబిలిటీ అంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమంటాం, అవైలబిలిటీ. అండ్ డ్యూరబిలిటీ వచ్చేసి థర్డ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ DBMS. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది, క్విక్లీ యాక్సెసబుల్ టు ఆల్ ది క్లయింట్స్. అందరు కలిసి కూడా క్విక్లీ అంటే తొందరగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ వచ్చేసి 4 వచ్చేసి అడ్వాంటేజెస్ అన్నమాట, దేనిది DBMSవి అడ్వాంటేజెస్. అయితే ఇవి వచ్చేసి మేజర్గా టూ టైప్స్ ఉన్నాయి డేటాబేసెస్. ఒకటి రిలేషనల్ డేటాబేస్, ఇంకొకటి నాన్ రిలేషనల్ డేటాబేస్. సింపుల్గా చెప్పాలంటే రిలేషనల్ డేటాబేస్ అంటే బాక్సెస్ వస్తాయి, అంటే టేబుల్స్ ఫామ్లో మనం డేటాని ఆర్గనైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైక్ ఏమంటారు, ప్రోగ్రెస్ ఉంది, ఒక క్లాస్ యొక్క ప్రోగ్రెస్ ఉంది అనుకుందాం మనం, ఓకేనా. ఒకరికి 90 అబోవ్ వస్తాయి మార్క్స్, ఒకరికి 80 అబోవ్, కొంతమంది ఫెయిల్ అవుతారు, బిలో 28 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అనేసి అనుకుంటున్నాం. సో అలాంటి డేటాని మనం ఒక టేబుల్ ఫామ్లో ఆర్గనైజ్ చేస్తాం. సో అలాంటి డేటాలను వచ్చేసి మనం ఏమంటాం, రిలేషనల్ డేటాబేస్ అనేసి అయితే అంటాం. నెక్స్ట్ నాన్ రిలేషనల్ డేటాబేస్లో వచ్చేసి మొత్తం గ్రాఫ్స్, మ్యాప్స్, లైక్ డాక్యుమెంట్స్, కీ వాల్యూస్ అనేసి ఈ విధంగా అయితే ఉంటాయి. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. నేను వీడియో నాకు చేయాలి అని అనిపించాలంటే మీరు నాకు బాగా సపోర్ట్ ఇస్తే నేను తప్పకుండా ఇంకా ఫర్దర్గా దీని మీద డేటాబేస్ కాకుండా ఇంకా మీకు ఏవేవి కోర్స్ నేర్చుకోవాలని ఉందో అవి కూడా వీడియోస్ చేసి అయితే నేను పెట్టేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ, అండ్ if you like the video, please don't forget to subscribe my channel. Thank you.